మండల కేంద్రంలో మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్లో భాగంగా మండల మాల మహానాడు ఆధ్వర్యంలో వీణవంకలో వ్యాపార వాణిజ్య సంస్థలను బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కర్నె నరసయ్య, ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు పోతుల రాజారత్నం, వీణవంక గ్రామశాఖ అధ్యక్షుడు ఓరెం రవీందర్, ఉపాధ్యక్షుడు భోగం శ్రీజన్, ప్రధాన కార్యదర్శి ఒరెం సాగ, కోశాధికారి ఒరెం సురేష్, ఉప కార్యదర్శి రెడ్డిమల్ల రమేష్, నాయకులు బర్ని, వేణు, ధనరాజ్, సాగ, ఆజంత్, సురేష్, కిరణ్, నాగేందర్ పాల్గొన్నారు. ఈరోజు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా వీణవంక మండల్ మాల మహానాడు తరపున మా మండల్ మాల కులస్తులు అందరూ కలిసి ఈరోజు విజయవంతంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి అన్ని దుకాణదారులు, వాణిజ్య బ్యాంకు, వాణిజ్య స్కూళ్ళు అందరూ సహకరించి మాకు మంచి ఉత్సాహం ఇచ్చారు. మీరు తప్పకుండా ఇలాంటి వర్గీకరణను తక్షణమే ఆప్ చేయకుంటే మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని మేము ఈ ధర్నా కార్యక్రమంలో మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏబిడిసి వర్గీకరణ అనేది అది ఎప్పుడో కొట్టుడిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మా దళితులలో ఐక్యత లేకుండా చేసి మమ్మల్ని విడదీయాలని చూస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మట్టి గర్పించేదాకా ఈ మాలలు ఊరుకోరని ప్రతి ఒక్క మాల సోదరుడు ఒక పులిలా, ఒక సింహంలా గర్జించి ప్రతి ఒక్కరిని ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ మండలంలో కానీ జిల్లాలలో కానీ తిరగనీయకుండా చూడడానికి మేము అందరం ఐక్యంగా ఉండి వాళ్ళని తరిమి కొట్టేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని